విజయ్ ఎవడో తెలియాలంటే నీకు ఇంకో కథ తెలియాలి. అంటే విజయ్ గారు తీసుకెళ్లాల్సిన అమ్మాయిని నువ్వు తీసుకొచ్చావు అనమాట, అంతేనా? అంతే. అక్కడికి రాని విజయ్ అడవిలోకి ఎందుకు వచ్చాడు? ఇంతకీ విజయ్ని ఎవరు చంపారు? అదే తెలుసుకోవాలి. కంగారు పడమాక, తెలుసుకుందాం. అసలు ఈ మ్యాటర్ ఏంటి? విజయ్ గారు చచ్చిపోవటం ఏంటి? ఏంటి ఇదంతా? ఆ అమ్మాయి నాకు ముందే చెప్పింది, నేనే పట్టించుకోలే. తప్పు చేశాను. ఇప్పటికీ రియాక్ట్ అవ్వకపోతే మోసం చేసిన అవుతా. తప్పు చేసి తప్పించుకోవచ్చు, కానీ మోసం చేసి మూవ్ అవ్వలేనురా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా బావా? ఆ అమ్మాయి దగ్గర ఉన్న ఏకైక ప్రూఫ్ ఆ పెన్ డ్రైవ్, అది ఎక్కడో పోయింది. మరి ఇప్పుడు ఎలా? వాళ్ళ ఇంటికి వెళ్తే తన ల్యాప్టాప్లో ఇంకో కాపీ ఉంది. అది కనుక బయటకు తీసుకొస్తే ఇందుట్లో ఉన్న ప్రతి ఒక్కడిని పట్టుకోవచ్చు. బావా మరి ఇంకెందుకు ఆలస్యం? పదా కుమ్మేద్దాం. సరే పద. ప్రతీక్, చాలా థ్యాంక్స్. ఇది నీ కోసం కాశ్రావ్య, నీ ఫ్రెండ్ కోసం, జరిగిన అన్యాయం కోసం, జరగాల్సిన న్యాయం కోసం. ఇది నీకోసం కాదు, నీలో ఉన్న మంచోడు కోసం, నన్ను ప్రేమించిన పిచ్చోడు కోసం. లాస్ట్ థింగ్, నువ్వు కూడా ఇస్తావా? ఇవ్వాలనే ఉంది. తను ఒప్పుకుంటాడా? కాలిపోతుంది. ఊదుకొని తాగు. రే వాసు, ఈడొకడు ఉండవేస్తున్నాను. ఆ టీవీ సీరియల్ అయి చూడకుండా ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయి. బావా సారీ బావా, చూసుకోలేదు బావా. అన్ఎక్స్పెక్టెడ్ పడిపోయింది బావా. షుగర్ వేస్ట్ అయిపోయింది, కాఫీ వేస్ట్ అయిపోయింది బావా. ఇంకా ఆపే. సారీ బావా, సారీ. ఇంకో డ్రెస్ ఉందా? నా దగ్గర ఇంకో డ్రెస్సులు బావా. మొత్తం చాక్లెట్ ఇస్తాను బావా. మొన్న 2 డ్రెస్సులు కొన్నాను, అవి కూడా ఇస్తాను బావా. అవునా? ఇది ఒక్కటే ఉంది కదా, పద. మనకన్నా ముందు వాళ్ళు ఆల్రెడీ వచ్చారా. ల్యాప్టాప్ తీసుకెళ్ళిపోయి ఉంటారు. మరిరా అర్జెంటుగా శ్రావ్యకు ఫోన్ చేయరా. శ్రావ్య దగ్గర ఫోన్ లేదు. దివ్యకు ఫోన్ చేయి. చెయ్యి. ఎవడ్రా నువ్వు? వా ఏంట్రా, ఫోన్ ఎత్తగానే శ్రావ్య ఇక్కడ వస్తువులన్నీ పగిలిపోయాయి, ల్యాప్టాప్ కూడా కనిపించట్లేదు అంటావు అనుకుంటే ఏంట్రా ఎవడ్రా అనేసావు? ఎలా? నా ఊపిరిగా చూసుకుంటున్న అమ్మాయి రాదు, దాని ఊపిరి నాకు తెలీదా? బాబా నీ క్యాలిక్యులేషన్ సూపర్ రా. అంత క్యాలిక్యులేట్ చేసేవాడివి. నువ్వు ఊపిరిగా చూసుకునే అమ్మాయిని ఒంటరిగా వదిలేసి వెళ్తే నాలాంటి ఎదవా, సారీ నీతి తప్పిన ఎదవ వచ్చి నువ్వు ఊపిరిగా చూసుకునే అమ్మాయిని ఊపిరాడనికుండా చేస్తాడని ఊహించలేకపోయావేంట్రా? రేయ్, అయినా రోడ్డున పోయే కంప కాలికి తగిలించుకున్నట్టు నీకు సంబంధం లేని విషయంలో ఏలు ఒళ్ళంతా పెట్టడం నీకు అలవాటేంట్రా? అయినా చచ్చినోడు నీకేమైనా చుట్టమా, లేక చచ్చింది నీకేమైనా ఫ్రెండా? కనీసం పరిచయం లేని వాళ్ళ కోసం ప్రాణాలకు తెగిస్తున్నావేంట్రా? అయినా ప్రూఫ్ని విజయ్ గాడికి ఇస్తే వాడు దాన్ని తీసుకొచ్చి నాకు శిక్ష పడేలా చేస్తాడని ఎలా ఊహించారా? అసలు ఆ ప్రూఫ్ గురించి నాకు చెప్పిందే వాడు. ఆ ప్రూఫ్ని అమ్మాయిని పట్టుకొస్తానని 5 కోట్ల బేరం మాట్లాడుకున్నాడు. కానీ వాడు తెచ్చేలోపే నువ్వు తీసుకెళ్ళిపోయావు. తర్వాత నీ గురించి దాని గురించి వెతకని ప్లేస్ లేదు. అనుకోకుండా ఒకరోజు దాని ఫోన్ సిగ్నల్స్ని బట్టి అది అడవిలో ఉందని తెలిస్తే విజయ్ గారితో నా మనుషుల్నిచ్చి పంపించాను. వాడిని చంపించాను. వాడే ఏం పీకలేకపోయాడు. నువ్వేం పీకుతావురా? ఓహో, ఆ ల్యాప్టాప్లో ఉన్న ప్రూఫ్ తోటి నన్ను క్రిమినల్గా ప్రూవ్ చేసి పోలీసులకు పట్టించి నన్ను జీవితాంతం జైల్లో ఉంచి నువ్వు నీ లవర్ ఊటీలో ఉల్లాసంగా ఉయ్యాలుగుదాం అనుకుంటున్నారా? రేయ్ ఉన్నావా? రేయ్ ఉన్నావా? వినపడుతుంది, చెప్పు చెప్పు. ఏంట్రా అంత వెటకారంగా మాట్లాడుతున్నావు? ఏ ప్రూఫ్ అయితే నన్ను పట్టిద్దాం అనుకున్నావో ఆ ప్రూఫ్ నీ లవర్ నా దగ్గర ఉన్నారా? ఏం చూసుకునిరా నీకు అంత ధైర్యం? డ్రైవ్, పెన్ డ్రైవ్. పెన్ డ్రైవ్? పెన్ డ్రైవ్ ఏంట్రా? ఇంకో కాపీ నాన్న ఉంటా. ఇలా పాపని అడుగు ఒకసారి. ఓ ఏంటి పెన్ డ్రైవ్లో నా వీడియో సేవ్ చేసావా? రేయ్, ఇప్పుడు నాకు ఆ పెన్ డ్రైవ్ కావాలి. ఎంత ఇస్తావు? ఎంత కావాలి?
నువ్వే చెప్పు. 1 కోటి రూపాయలు. టీ ఖర్చులకు సరిపో. 2 కోట్లు. హే సమోసాలు వస్తాయమ్మా. 3. టిష్యూస్ అండ్ కెచప్ ఎక్స్ట్రా. సరే నువ్వే చెప్పు ఎంత కావాలా? 10. రేయ్ 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 రేయ్, నువ్వు అడుగుతుంది 10 కోట్లు రా. నువ్విద్దరిని చంపావురా. సరే అలాగే ఇస్తాను. ఇస్తావుగా, మళ్ళీ కాల్ చేస్తా. ఛ, నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఈ డబ్బులు తీసుకొని ఓ పెన్ డ్రైవ్ కొనుక్కురా. పెన్ డ్రైవ్ ఉందిగా. ఇది పెన్ డ్రైవ్ కాదురా, లాకెట్. లాకెట్టా? ఆగు, ఇదేంటిది? లాకెట్ కాదు పెన్ డ్రైవ్. కాదురా లాకెట్. లేదు పెన్ డ్రైవే. ఇదేంట్రా ఇప్పుడే పెన్ డ్రైవ్ అంటే నువ్వు లాకెట్ అన్నావుగా. కానీ ఇప్పుడు నేను పెన్ డ్రైవ్ అంటున్నాను కదా, అనుకోవచ్చు కదా. అలా అంటావా? ఇప్పుడే కదా అది పెన్ డ్రైవ్ బావా. కళ్ళు కనపట్టలేదు, బుద్ధి జ్ఞానం లేదా? అది పెన్ డ్రైవ్ కదా. ఆ. పద. ఎక్కడికి రావాలి? స్పిన్నింగ్ మిల్స్ దగ్గరికి రా. హాయ్ హాయ్ హాయ్. హలో హాయ్ 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 హాయ్. నువ్వా ప్రతీక్ అంటే? నేనే నేనే. రేయ్ పెన్ డ్రైవ్ ఇటు పంపించరా. వాళ్ళిద్దరిని నేను అడిగిన క్యాష్ నీడు పంపించు. ఇది నా ఏరియా రా. ఇది నా పెన్ డ్రైవ్ రా. కాకపోతే ఇందుట్లో నీ జాతకం ఉంది, అంతే తేడా. ఎరా నా తెలియదు. నువ్వు పంపి. రేయ్ అయ్యో డబ్బు తెచ్చా? డబ్బులు కావాలి. ఎందుకమ్మా భయపడుతున్నావు? నేను ఉన్నాను కదా, వరి మాక. అతనేం ఇబ్బంది పెట్టలేదు కదా. నాకన్నా కదా. అమ్మా అంతా ఓకే కదా? రేయ్ తిన్నావా? పెన్ డ్రైవ్ రా. ఇస్తాను ఆగరా. పద 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 ఏం పద. చేస్తున్నావ్? ఏయ్, అది పెన్ డ్రైవ్ కాదు, నీ చైన్. లోయ దగ్గర దొరికితే వాడికి పెన్ డ్రైవ్ అని చెప్పి ఇచ్చాను. వాడికి తెలిసి లోపల మనం ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలి. చైన్ కాదు ప్రదీప్, నేను పోగొట్టుకున్న పెన్ డ్రైవ్ అది. పెన్ డ్రైవ్ అదేనా? ఉన్న ఒకే ఒక ప్రూఫ్ ని నేను ముందే చెప్పాను. వాడి చేతిలో పెట్టేశావు. రేయ్ ప్రూఫ్ నా దగ్గరకు వచ్చాక ఎలా వదిలిపెడతాను అనుకున్నావురా? ఇప్పుడు నీ చుట్టూ నా రౌడీలు ఉన్నారు. ఏం చేస్తావరా? తొందరగా చూడండి, నేను చెప్పేంత వరకు మీరు ఇక్కడే ఉండండి. నేను వస్తాను, మీరు ఇక్కడే ఉండండి. అర్థమవుతుందా? వదలకండి వాళ్ళని, పట్టుకోండి.